హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లైఫ్ స్కిల్ కోర్సెస్ లో మనకి బిజినెస్ రైటింగ్ 2024 క్వశ్చన్ పేపర్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. డిగ్రీ ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2024. సో ఆల్ కోర్సెస్ కి అయితే ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మనకి క్లియర్ గా అయితే చూసుకోవచ్చు క్వశ్చన్ పేపర్ అనేది. ఇందులో కూడా మనకి 2 సెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మోడల్ పేపర్ అనేది ఎవరైతే ఫాలో అయ్యారో మన ఛానల్లో పెట్టింది. సో క్లియర్ గా చూసుకోవచ్చు. సేమ్ ప్యాటర్న్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. కాకపోతే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడమే కాకుండా మనకి టోటల్ గా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా. సో క్లియర్ గా చూడండి, వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో లిస్ట్ లోంచి ఏ క్వశ్చన్స్ ఇచ్చాడో కూడా నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏ నుంచి క్లియర్ గా చూసుకోవచ్చు. ఆన్సర్ అని 4 క్వశ్చన్స్. సెక్షన్ ఏ వచ్చేసి మనకి 4x5 20 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 8 క్వశ్చన్స్ లో ఎనీ 4 అయితే మీరు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేస్తే మీకు 5 మార్క్స్ అనేది ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ బిజినెస్ రైటింగ్. ఆల్రెడీ చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోంచి ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఈ క్వశ్చన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఫార్మాట్ ఆఫ్ ఈమెయిల్. ఈమెయిల్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు అనమాట, మనకి షార్ట్ ఆన్సర్ లో ఇచ్చారు, అలాగే లాంగ్ ఆన్సర్ లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్స్ కూడా ఎవరైతే ప్రిపేర్ అయ్యారో యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు అనమాట. అలాగే ఫార్మల్ కరెస్పాండెన్స్ అనేది మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అయితే మాత్రం ఆన్సర్ చేయగలుగుతారు. కాకపోతే ఇది మనకి ఎవరికి తెలియదు అనమాట, ఫార్మల్ కరెస్పాండెన్స్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, ప్రొఫెషనల్ బిజినెస్ లెటర్స్ అనేది మనకి క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి ఇది యూనిట్ 2 నుంచి అయితే మనకి అడగడం అయితే జరిగింది అనమాట, ఫోర్త్ క్వశ్చన్ అనేది. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు, బిజినెస్ రైటింగ్ ఫర్ వెబ్సైట్స్. ఇది మీరు ఓన్ గానే రాసేయచ్చు అనమాట. అలాగే ప్రెజెంటింగ్ ఫైండింగ్స్ ఇన్ రిపోర్ట్స్. అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి ఆన్లైన్ కమ్యూనికేషన్. అలాగే 8th క్వశ్చన్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్. సో మీరు ఈ 2 కూడా ఓన్ గా అయితే రాయొచ్చు అనమాట. ఆన్లైన్ కమ్యూనికేషన్ ఎలాంటిది, అలాగే ఆన్లైన్ షాపింగ్, ఈ కామర్స్ వెబ్సైట్ గురించి కూడా మీరు రాసినా గానీ డెఫినెట్ గా మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. వీటిలోంచి మీరు ఎనీ 4 అయితే ఆన్సర్ అయితే చేయగలుగుతారనమాట. క్లియర్ కదా, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకి టోటల్ 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 8 క్వశ్చన్స్ లో ఎనీ 3 అయితే మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది, 30 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్ గా ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ ఆన్సర్ ఎనీ 3 క్వశ్చన్స్, 3 into 10 30 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు, ఇంపార్టెన్స్ పర్పస్ ఆఫ్ ఎఫెక్టివ్ బిజినెస్ రైటింగ్. ఇందులో మనకి యూనిట్ 1 నుంచే మనకి క్లియర్ గా చూసుకున్నట్లయితే, సో నేను ఏదైతే హైలైట్ చేసానో ఇంపార్టెన్స్ ఆఫ్ బిజినెస్ రైటింగ్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది అనమాట. సో క్లియర్ గా ఎవరైతే ఫాలో అయ్యారో మన ఛానల్ ని, సో వాళ్ళైతే ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. సో యూనిట్ 1 అనేది ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇవ్వడం జరిగింది. అలాగే లాంగ్ ఆన్సర్ లో కూడా మనకి ఫర్ ఇంపార్టెన్స్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఎఫెక్టివ్ బిజినెస్ రైటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఆన్సర్ చేయగలిగారో 15 మార్క్స్ ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 1 నుంచే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈమెయిల్ కంటెంట్. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో హైలైట్ చేసినవి ఈమెయిల్ ఎటిక్విటీ, సో అలాగే ఆర్గనైజింగ్ ఈమెయిల్ కంటెంట్ అండ్ ఎఫెక్టివ్ సబ్జెక్ట్ లైన్. ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది అనమాట క్వశ్చన్ పేపర్ లో. సో ఎవరైతే ఫాలో అయ్యారో డెఫినెట్ అయితే ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. దీంతో కలిపి మనకి 25 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ కంపోనెంట్స్ ఆఫ్ బిజినెస్ లెటర్ కనుక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే యూనిట్ 2 నుంచి మెమోస్ అండ్ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్ లోంచి మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ క్వశ్చన్ అనేది. సో డైరెక్ట్ గా ఎవరైతే హైలైట్ చేసిన క్వశ్చన్ అనేది ఫాలో అయ్యారో యూనిట్ 2 లో 7th క్వశ్చన్ అనమాట, నేను ఇంపార్టెంట్ లిస్ట్ లో ఇచ్చిన క్వశ్చన్ నెంబర్. సో అందులో మనకి డైరెక్ట్ గా అయితే ఇచ్చాను, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బిజినెస్ లెటర్. ఇక్కడ మనకి సేమ్ క్వశ్చన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. 11th క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బిజినెస్ లెటర్. సో ఎవరైతే ఫాలో అయ్యారో డెఫినెట్ అయితే మీకు ఫుల్ మార్క్స్ ఇది క్వశ్చన్ తో కలిపి మనకి టోటల్ 35 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక ఎవరైతే ఫాలో అయ్యారో దీంతో కలిపి 35 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ గా చూసుకోవచ్చు, 12th క్వశ్చన్, డిస్కస్ ద మెమోస్ ఫర్ వేరియస్ పర్పస్. మెమోస్ మీద ఒక క్వశ్చన్ అయితే ఇస్తారని చెప్పాను కదా. సో అనౌన్స్మెంట్స్ రాయొచ్చు, అప్డేట్స్ రాయొచ్చు, రిక్వెస్ట్ ఏదైతే మీరు ఫాలో అయ్యారో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో నేను హైలైట్ చేసినవి డెఫినెట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ క్వశ్చన్ తో కలిపి మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి 45 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట, ఇంక్లూడింగ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇందులో మనం ఇచ్చిన ఫస్ట్ 4 క్వశ్చన్స్ లోంచి మనకి 4 క్వశ్చన్స్ కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. దీంతో కలిపి 45 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోంచి మనకి క్వశ్చన్ పేపర్ అయితే వేయడం అయితే జరిగింది. అలాగే ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ రైటింగ్ ఎవరైతే ఫాలో అయ్యారో 13th క్వశ్చన్. సో ఆల్రెడీ నేను యూనిట్ 3 లో నేను
హైలైట్ అయితే చేశాను అనమాట. యూనిట్ 3లో నేను హైలైట్ చేసిన ఇంపార్టెంట్ లిస్ట్లో 9th క్వశ్చన్ అనమాట, ఇంపాక్ట్ఫుల్ బిజినెస్ రైటింగ్. సో ఎవరైతే ఫాలో అయ్యారో ఇది కూడా మీరు ఫుల్ మార్క్స్తో ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ అన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఏదైనా మనకి టైం చెక్ చేసుకొని మీరు ఫుల్గా అయితే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 3 క్వశ్చన్సే కాబట్టి 3 క్వశ్చన్స్ ఏదైనా టైం ఉంటే 4th క్వశ్చన్ కూడా మీరు ఫాలో అయితే సరిపోతుంది అనమాట. క్లియర్ కదా. అలాగే డిస్కస్ అబౌట్ ద క్రాఫ్టింగ్ బిజినెస్ ప్రపోజల్స్ అండ్ ప్రాజెక్ట్ అండ్ ఇనిషియేటివ్స్. సో ఎవరైతే ప్రపోజల్స్ క్రాఫ్టింగ్ నేను అనేది క్వశ్చన్ అనేది హైలైట్ చేయలేదు, మనకి చాలా ఈజీగా అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అందుకే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి డైరెక్ట్గా ప్రతి యూనిట్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఎవరైతే టైం లేదు కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్ అయితే మనకి యూనిట్ 1 ప్రిపేర్ అయినా కానీ మీరు ఫుల్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి 3 అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఎవరైతే ఫుల్గా అయితే ప్రిపేర్ అయ్యారో యూనిట్ 1 నుంచే మీరు మ్యాక్సిమం మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్ కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 14th క్వశ్చన్. మ్యాక్సిమం 14th క్వశ్చన్ అనేది ఎవరు రాయలేదన్నమాట, ఎందుకంటే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్ అనేది హైలైట్ అయితే చేయలేదు, కాకపోతే మనకి ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్ కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రైటింగ్ పర్సెసివ్ అండ్ ప్రొఫెషనల్ బిజినెస్ లెటర్స్. అలాగే 10th క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ అబౌట్ ద అండర్స్టాండింగ్ టోన్ అండ్ ఫార్మాలిటీ ఇన్ ఈమెయిల్ కమ్యూనికేషన్. ఈమెయిల్ కమ్యూనికేషన్ కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏ యూనిట్ నుంచి, 2nd యూనిట్ నుంచి మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందులో మనకి 8th క్వశ్చన్ 2nd యూనిట్ ఇంపార్టెంట్ లిస్ట్లో కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే 8th క్వశ్చన్లో ఇచ్చాను నేను, అది హైలైట్ చేయలేదు. ఇది కూడా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరికైతే ఇంకా ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవ్వలేదో సో డెఫినెట్గా ఇక్కడున్న 16 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. దీంట్లోంచి మనకి ఏ విధంగానే ఇచ్చినా కానీ ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ 16 క్వశ్చన్స్ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ప్రిపేర్ అయినా కానీ మీరు ఫుల్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. అప్ టు 30 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. టైం ఉంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఉన్న 8 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎవరికైతే ఇంకా ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ అవ్వలేదో సో డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మీరు కనుక చూడకపోతే మిగతా సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. అలాగే దీంతోపాటు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్
సెకండ్ సెమిస్టర్ లాంగ్వేజెస్ సెకండ్ లాంగ్వేజ్ లో మనకి తెలుగు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. మనకి ఈ రోజు పేపర్ అనమాట మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2024 సృజనాత్మక రచన ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. తెలుగులో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ లో మనకి టోటల్ గా 2 విభాగాలు అయితే ఉంటాయి. ఆ 2 విభాగాలు అనేవి క్లియర్ గా నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ విభాగం క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. వీటిలోంచి మనం టోటల్ గా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో 8th క్వశ్చన్ అనేది డెఫినెట్గా అయితే రాయాల్సి ఉంటుంది. అంటే మనకి లాస్ట్ ఉంటుంది కదా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో, ఆ లాస్ట్ క్వశ్చన్ అనేది మనకి డెఫినెట్గా అయితే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదా. సో ఫస్ట్ వచ్చేసి క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ క్రింది వాన్లో 5ంటికి సంక్షిప్త సమాధానాలు రాయండి. 8వ ప్రశ్న తప్పనిసరిగా రాయాలి. సో ఫస్ట్ వచ్చేసి మనకి భాష ప్రయోజనాలు, అలాగే సెకండ్ వచ్చేసి వాక్య నిర్మాణ సంబంధాలు, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి అనువాద నిర్వచనాలు, అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి వ్యాసం, అలాగే 5th క్వశ్చన్ వచ్చేసి రేడియో, అలాగే 6th క్వశ్చన్ వచ్చేసి బ్లాగ్, అలాగే 7th క్వశ్చన్ వచ్చేసి మనకి యూనికోడ్, అలాగే 8th క్వశ్చన్ కనుక మీరు క్లియర్గా చూసుకుంటే మనకి ఇచ్చిన ఇంగ్లీష్ ప్యాసేజ్ అనేది లేదా పారాగ్రాఫ్ అనేది మనకి తెలుగులోకి అయితే మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఆన్సర్ అనేది మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే ఈజీగా అయితే మీరు ఈ పారాగ్రాఫ్ అనేది మీకు అర్థమైన విధంగా అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఉన్నట్టుగా రాయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే అర్థమైందో టోటల్ పారాగ్రాఫ్ అనేది మీరు తెలుగులో అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. క్లియర్ కదా. ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8లోంచి ఎనీ 5 అయితే మీరు రాయాలి. 5 into 5 25 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. టోటల్ గా మనకి 75 మార్క్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది కదా. అలాగే నెక్స్ట్ విభాగం అనేది మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 5 into 10 50 మార్క్స్. సో ప్రతి యూనిట్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో క్లియర్గా చూసుకోవచ్చు. క్రింది వాన్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. అంటే ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు డెఫినెట్గా అయితే రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి 9A క్వశ్చన్ వచ్చేసి భాష నిర్వచనం, అలాగే భాష లక్షణాలను వివరించండి, లేదా భాష నిర్మాణంలో వర్ణం, పదం, వాక్యాల ప్రాధాన్యతను తెలపండి. యూనిట్ 1 నుంచి మనకి 2 అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. క్లియర్ కదా. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కనుక మీరు అటెంప్ట్ అయితే చేస్తే 10 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 10A క్వశ్చన్ వచ్చేసి అనువాద లక్షణాలను వివరిస్తూ వాటి స్వభావాలను తెలియచేయండి, లేదా 10B క్వశ్చన్ వచ్చేసి అనువాదంలో భాషపరమైన సమస్యలను వివరించండి. క్లియర్ కదా. ఇది యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 11A క్వశ్చన్ వచ్చేసి పత్రిక భాష గురించి దాని శైలిని గూర్చి రాయండి, లేదా 11B క్వశ్చన్ వచ్చేసి ముద్రణ మాధ్యమాన్ని పరిచయం చేస్తూ దాని పరిధి వికాసాలను వివరించండి. ఇది యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 12A క్వశ్చన్ వచ్చేసి వ్యాసాన్ని నిర్వచించి ఉత్తమ వ్యాస లక్షణాలను పేర్కొనండి, లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక వ్యాసాన్ని రాయండి. యూనిట్ 4 కనుక ప్రిపేర్ అయిన వాళ్ళు సో మనకి నచ్చిన ఏదైనా ఒక వ్యాసం అయితే రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే మీరు రాయగలుగుతారు. 10 మార్క్స్ అని ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 13A క్వశ్చన్ వచ్చేసి సామాజిక మాధ్యమాలలో వెబ్సైట్ల వలన కలిగే నష్టాలను వివరించండి, లేదా తెలుగు వికీపీడియా వలన కలిగే లాభాలను తెలపండి. సో రెండైతే మనకి చాలా ఈజీగా అయితే ఉంది. పేపర్ మొత్తం కూడా మీరు ఎవరైతే మినిమం ప్రిపేర్ అయ్యారో సో డెఫినెట్గా అయితే మీరు ఈజీగా అయితే ఫుల్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి 2024 పేపర్ అనేది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. డిగ్రీ ఎగ్జామినేషన్ ఏప్రిల్ 2024. ఈ సబ్జెక్ట్ సంబంధించి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలనుకున్నా ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా కానీ మన ఛానల్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ID ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ఛానల్. సో ఈ వీడియోలో మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్ కోర్స్ 3 పేపర్ అనమాట. అలాగే మైనర్కి కోర్స్ 1 కింద అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా మన ఛానల్లో ముందుగా అయితే అప్లోడ్ అయితే చేశాను అనమాట. సో ఎవరైతే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అలాగే స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో సో చాలా మంది స్టూడెంట్స్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ అలాగే టెలిగ్రామ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్లో మనకి కామెంట్ అయితే చేయడం జరిగింది. సో వాళ్ళకి వచ్చేసి మనకి 60+ 65+ మార్క్స్ అయితే వచ్చేటట్టు వాళ్ళైతే అటెంప్ట్ అయితే చేశారనమాట మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యి. సో క్లియర్గా చూసుకోవచ్చు మీరు డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2024 రెగ్యులర్ వారికి
ఇదే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్. సో క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ ఏ వచ్చేసి మనకి టోటల్గా 3 సెక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది కొత్త ప్యాటర్న్ వచ్చేసి మనకి అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి సెక్షన్ ఏలో సో టోటల్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి 8 క్వశ్చన్స్ అనేవి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగిందనమాట, 2 మార్క్స్ అనేవి. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో డెఫినెట్గా అయితే మీరు ఇచ్చిన 5 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట 8 క్వశ్చన్స్ లో. సో క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి 8 క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చెక్ చేసుకోండి. నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా ఎవరైతే ప్రిపేర్ అయ్యారో డెఫినెట్ గా మీరు ఈజీగా అయితే ఫుల్ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు అనమాట. 70 మార్క్స్ పేపర్ అనేది ఈజీగా 60+ మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో క్లియర్ గా చూసుకోవచ్చు. సబ్స్క్రైబర్ ఒక కామెంట్ చేసింది, మీరు క్లియర్ గా అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట కామెంట్ అనేది. సో ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏలో మనకి టోటల్ గా 8 క్వశ్చన్స్ అయితే మనకి ఓవరాల్ గా 5 యూనిట్స్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి క్లియర్ గా చూసుకోవచ్చు. సెక్షన్ బిలో కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అని క్లియర్ గా చూసుకోవచ్చు. టోటల్ గా మనకి ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్, ఇందులో కూడా మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 8 క్వశ్చన్స్ లో ఎనీ 5 అయితే మీరు ఆన్సర్ అయితే చేయాలన్నమాట. ఇవి వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. టోటల్ గా 5 యూనిట్స్ నుంచి 8 క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి గనక మీరు క్లియర్ గా చూసుకున్నట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి టోటల్ గా మనకి 10 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈ 10 క్వశ్చన్స్ లో మనం ఎనీ 5 అయితే మీరు ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఎవరైతే మన ఛానల్ ని ఫాలో అయ్యారో సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి మనకి ఇక్కడ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో ఇంకా ఎవరైతే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయలేదో డెఫినెట్ గా మీరు ఈ పేపర్ కూడా మీరు ప్రిపరేషన్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా మనగా మీరు క్లియర్ గా చెక్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. ప్రతి యూనివర్సిటీస్ వారికి డెఫినెట్ గా మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో క్లియర్ గా చెక్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా అయితే ఫాలో అయితే అవ్వాలన్నమాట. సో టోటల్ గా మనకి యూనిట్ వైజ్ గా నేను క్లియర్ గా అయితే అప్లోడ్ అయితే చేశాను, అలాగే కాన్సెప్ట్ వైజ్ గా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా వీడియో అయితే చెక్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా. అలాగే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కావాలనుకున్నా, అలాగే ఈ 2024 క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్స్ కావాలనుకున్నా ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా అయితే ఉందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. టోటల్ గా మనకి 3 సెక్షన్స్ 70 మార్క్స్ పేపర్ అనమాట. అలాగే మీ యూనివర్సిటీకి సంబంధించి మోడల్ పేపర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే ఉన్నాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ సబ్జెక్ట్ అనే కాదు, మీకు ఏ సబ్జెక్ట్ అయినా కానీ డిగ్రీ 2nd సెమిస్టర్ సంబంధించి ఆల్ PDF మెటీరియల్స్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడు మన ఛానల్ పడే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మీ 2nd సెమిస్టర్ లో మనకి మేజర్ 1 అంటే మనకి కోర్స్ 3 పేపర్ అనమాట. ఎవరైతే BSc కంప్యూటర్ సైన్స్ ఎవరైతే ఉన్నారో సో సైన్స్ స్టూడెంట్స్ కూడా మీరు మైనర్ కింద అయితే సెలెక్ట్ చేసుకుని ఉంటారు. ఈ పేపర్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. ఇందులో మనకి 2 సెక్షన్స్ ఆల్రెడీ నేను పెట్టిన మోడల్ పేపర్ వైజ్ గానే ఇచ్చారు. కాకపోతే మనకి ఇక్కడ టోటల్ గా 8 క్వశ్చన్స్ కాకుండా డైరెక్ట్ గా మనకి సెక్షన్ ఏలో కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 10 అయితే ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే 2 క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగా మనకి 20 క్వశ్చన్స్ అనేవి మనకి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ పేపర్ అనేది డిగ్రీ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2024 డిగ్రీ 2nd సెమిస్టర్ లో మనకి కంప్యూటర్ సైన్స్ పేపర్ సెలెక్ట్ చేసుకున్నారు. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఎందుకంటే మన ఛానల్లో పెట్టిన మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోంచి మనకి ప్రతి క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. సో లేట్ చేయకుండా సో సెక్షన్ ఏ కనుక క్లియర్ గా చూసుకున్నట్లయితే మనకి 70 మార్క్స్ పేపర్ అనేది సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి సెక్షన్ ఏలో ఆన్సర్ అని 5 క్వశ్చన్స్ టోటల్ గా మనకి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ కనుక చేస్తే 4 మార్క్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అలాగా 5 into 4 20 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్, అలాగే
సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ అల్గరిథం, ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ అల్గరిథం. ఇవి వచ్చేసి మనకి ఫస్ట్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను అల్గరిథమ్స్, ఫీచర్స్, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ అంటే మనకి క్యారెక్టరిస్టిక్స్ రాయొచ్చు, అలాగే లిమిటేషన్స్ కూడా మీరు రాసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకి మార్క్స్ అయితే యాడ్ చేస్తారు, నో ప్రాబ్లం. క్లియర్ కదా. అలాగే నెక్స్ట్ యూనిట్ 2 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఇన్ సి. సో నేను ఆల్రెడీ యూనిట్ 2లో ఆ ఉన్న 2 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అని డెఫినెట్గా అయితే ఇస్తారని చెప్పాను కదా. అదే మనకి బ్రేక్ అండ్ కంటిన్యూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ ఒక్క క్వశ్చనే చెప్పాను షార్ట్ ఆన్సర్లో, ఆ ఒక్క క్వశ్చనే మనకి ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 4th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. వన్స్ మీరు కనుక తెలుసుకుంటే ఈ క్వశ్చన్ వచ్చేసి చాలా ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ క్వశ్చన్ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యారెక్టర్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇన్ స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ నుంచి మనకి డైరెక్ట్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట యూనిట్ 3 నుంచి. సో క్లియర్గా చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ హైలైట్ చేశాను అనమాట. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేవి డెఫినెట్ క్వశ్చన్ అనేది ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటోటైప్ ఇన్ సి. 6th క్వశ్చన్ అనమాట ఇది. సో ఫంక్షన్స్ ఆఫ్ ప్రోటోటైప్ అనేది మనకి మీరు ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ఫంక్షన్స్ కంటెంట్ ఇన్ సి టైప్ అనేది ఉందో, సో అది కనుక మీరు రాస్తే డెఫినెట్గా మార్క్స్ అనేవి ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 నుంచి ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్టోరేజ్ క్లాసెస్. స్టోరేజ్ క్లాసెస్లో నేను డెఫినెట్గా చెప్పాను కదా, సో మనకి బేసిక్ అయితే అడుగుతారని చెప్పేసి ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకి ఇచ్చిన స్టోరేజ్ క్లాస్ కాన్సెప్ట్ నుంచే మనకి డైరెక్ట్గా అయితే ఈజీగా థియరిటికల్గా అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనకి ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి సో మీరు ఈజీగా అయితే పేపర్ అనేది అటెంప్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 నుంచి కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ malloc కాలక్ ఫంక్షన్స్. సో క్లియర్గా చూసుకోవచ్చు యూనిట్ 5లో మనకి మెమరీ అలొకేషన్, డైనమిక్ మెమరీ అలొకేషన్ మెథడ్లో ఈ 2 అయితే వస్తాయన్నమాట. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో డెఫినెట్గా అయితే ఈజీగా అయితే ఆన్సర్ అయితే చేసి ఉంటారు. అలాగే యూనియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ వస్తుందని హైలైట్ అయితే చేశాను. సో డైరెక్ట్గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి సెక్షన్ బిలో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అలాగా డైరెక్ట్గా మనకి 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగా మనకి ఆన్సర్ అయిన 5 క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా అయితే ఇచ్చారు కాబట్టి 5 into 10 50 మార్క్స్ అయితే ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఇన్ డీటెయిల్. ఆల్రెడీ చెప్పాను కదా, స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పాను, కానీ ఇక్కడ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు డీటెయిల్గా డయాగ్రామ్ కూడా వేస్తుంటే బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ కూడా వేస్తుంటే డెఫినెట్గా మీకు పేజ్ అనేది కవర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఇన్ డీటెయిల్. అలాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ టోకెన్స్, వేరియబుల్స్, కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైర్స్ అండ్ డేటా టైప్స్. సో దీనికంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ రాస్తేనే ఈజీగా అయితే కంప్లీట్ అయితే అవుతుందన్నమాట ఆన్సర్ అనేది. సో ఎవరైతే 12th క్వశ్చన్ ప్రిపేర్ అయ్యారో డెఫినెట్గా నేను హైలైట్ చేసిన క్వశ్చన్లో అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో కొంచెం ఎక్కువ అయితే రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి చాలా అయితే కాన్సెప్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. టోకెన్స్ కానివ్వండి, వేరియబుల్స్ కానివ్వండి, కీవర్డ్స్ కానివ్వండి, అలాగే ఐడెంటిఫైర్స్, డేటా టైప్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే మీరు చిన్న ప్రోగ్రామ్ కూడా రాయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి నేను చెప్పినట్టుగానే మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ డిఫరెంట్ లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. సో లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి 3 ఉంటాయి కాబట్టి మీకు డైరెక్ట్గా అయితే అది రాస్తే సరిపోతుంది. డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్ అంటే మనకి 5 అయితే ఉంటాయి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. సో ఎవరైతే లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అయ్యారో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి 2 కూడా మనకి ఏదైనా ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతారు. సో అలాగే చెప్పాను కదా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 నుంచి మనకి అరేస్ నుంచి 1 డైమెన్షనల్ కానీ 2 డైమెన్షనల్ కానీ ఇచ్చే ఒక క్వశ్చన్ అయితే ఇస్తారని చెప్పాను కదా. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అబౌట్ 1 డైమెన్షనల్ అండ్ 2 డైమెన్షనల్ అరేస్ ఇన్ సి డీటెయిల్. అలాగే డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి మీరు ఈజీగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఇవి కూడా నేను హైలైట్ అయితే చేశాను. ఎవరైతే ప్రిపేర్ అయ్యారో డెఫినెట్గా అయితే మీరు ఈజీగా అయితే ఆన్సర్ చేయొచ్చు అనమాట. స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనేవి సో మనకి 5 మార్క్స్ కింద ఇచ్చారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద కూడా ఇచ్చారనమాట. ఉన్న 2 కాన్సెప్ట్సే కాబట్టి మనకి 2 నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 నుంచి కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే 17th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ రికర్షన్ ఇన్ సి విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా మీరు మెన్షన్ చేసినా చెప్పినా ఆల్రెడీ నేను చెప్పాను కదా, ప్రోగ్రామ్ అయితే డెఫినెట్గా మీరు ఆన్సర్ థియరీ రాసిన తర్వాత ప్రోగ్రామ్ కూడా రాయమని. సో డెఫినెట్గా మీరు
ప్రోగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది కూడా నేను హైలైట్ అయితే చేశాను అనమాట. రికర్షన్ ఫంక్షన్స్ అనే ఫస్ట్ కాన్సెప్టే నేను హైలైట్ చేసిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇదే మనకి డైరెక్ట్గా అయితే ఇచ్చారు. నేనేమేమి ఇచ్చానంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రికర్షన్ ఫంక్షన్స్ విత్ ఎగ్జాంపుల్. సో మనకి ఇదేనా రాయొచ్చు, మనకి డైరెక్ట్గా రికర్షన్ అనే కాన్సెప్ట్ అంటే మనకి డైరెక్ట్గా రికర్షన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి 18th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ పాయింటర్స్ అండ్ అరేస్, పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్ ఇన్ డీటెయిల్. సో క్లియర్గా చూసుకోవచ్చు పార్సింగ్ టెక్నిక్స్ కానివ్వండి. సో మనకి పాయింటర్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు కదా. సో ఇందులో మనకి డైరెక్ట్గా అయితే పాయింటర్స్ అండ్ అరేస్, పాయింటర్స్ అండ్ ఫంక్షన్స్. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో మీరు డైరెక్ట్గా రికర్షన్ ప్రిపేర్ అయిన వాళ్ళు అదొక క్వశ్చన్ రాసినా సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 నుంచి కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రక్చర్స్ ఇన్ సి ఇన్ డీటెయిల్. సో 19th క్వశ్చన్ కూడా నేను హైలైట్ అయితే చేశాను అనమాట. స్ట్రక్చర్స్ అనేవి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తే మాత్రం యూనియన్స్ అనేవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒక్కోసారి రివర్స్ అయితే అవుతుందని చెప్పేసి ఆ 2 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వమని హైలైట్ అయితే చేశాను. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఫ్లో చార్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రియేటింగ్ ఏ ఫ్లో చార్ట్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ అనేది ఫ్లో చార్ట్ అనేది మనకి మామూలుగా అయితే యూనిట్ 1లోనే అడగాల్సిందన్నమాట. మనకి ఇక్కడ డైరెక్ట్గా మనకి ఫ్లో చార్ట్ అనేది యూనిట్ 5లో అడిగారు. సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో డెఫినెట్గా ఈజీగా అయితే రాయగలుగుతారు. ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో ఇంకా ఈ క్వశ్చన్స్ కూడా, ఈ క్వశ్చన్ పేపర్ కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా, ఫుల్ PDF మెటీరియల్ కావాలనుకున్నా అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేశానమాట. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి.